నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. జయప్రద గారు, 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి ఖచ్చితంగా ఒక అధిపతి ఉండటము, ఒక గ్రహం దాన్ని రూల్ చేయటం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆ దశతో స్టార్ట్ అవ్వటం, ఏ గ్రహాధిపతి ఉంటే ఆ గ్రహాధిపతి దశతో స్టార్ట్ అవ్వటం, తద్వారా వాళ్ళ లైఫ్ వెళ్ళటం అనేది చూస్తూనే ఉంటాం. అయితే లైఫ్లో అత్యంత మేజర్ రోల్ కెరియర్ ప్లస్ పెళ్లి, ఇవి రెండు చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. ఎందుకంటే మొత్తం లైఫ్ని మారుస్తాయి కాబట్టి. సో అయితే ఒక్కసారి వివరంగా అన్ని నక్షత్రాల గురించి ఒకసారి మాట్లాడుకుందాము. 27 నక్షత్రాలు కూడా అశ్విని నుంచి మొదలు పెట్టుకుని ఈ నక్షత్రాల వాళ్ళకి ఏ దశ అంతర్దశ, వింశోత్తర దశ, ఇట్లా దశలు ఉంటాయి కదా, ఏ ఏ దశలు యోగిస్తాయి, ఆ దశల్లో వాళ్ళు పర్టికులర్గా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి వివాహ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఏదో దశ నడుస్తోంది, వాళ్ళకి ఆపోజిట్ దశ నడుస్తోంది, ఎంత ప్రయత్నించినా పెళ్ళవట్లేదు, శని మహర్దశ నడుస్తోంది, స్లో డౌన్ అయిపోయిందంటే కాదు, దానికి ఏదో ఇంకొక బ్లాకేజ్ ఉన్నప్పుడు ఇంకొకటి ఏదో చేసుకోవాలి కదండి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా మనం అందిద్దాం. ఇది ఒక కొత్త కాన్సెప్ట్, మీ కాన్సెప్టే, చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇది మీరు చెప్పంగానే నిజంగా చాలా యూస్ఫుల్ అవుతుంది అని అనిపించింది నాకు. మరి ఈ సిరీస్ ని స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా. మరి ముందుగా అశ్విని నుంచే మొదలు పెడదాము. కేతు నక్షత్రం కాబట్టి ఈ కేతు నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, వాళ్ళ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటే బెటర్, ఇత్యాది విషయాలు ఒక్కసారి మీరు. తప్పకుండా. సో అశ్విని నక్షత్రం అనేది కేతు అధిపతి ఆ నక్షత్రానికి. కానీ అశ్విని నక్షత్రం అంటే ఏంటంటే అశ్విని దేవతల అధిపతులు. సో అశ్విని దేవతల అధిపతులు అంటే ఎవరు వీళ్ళు అంటే, మనకి అశ్విని దేవతలు మనకి అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైనా మనకి దెబ్బ తగిలితే హాస్పిటల్స్కి వెళ్ళి చేస్తుంటాం. సో అక్కడ దేవతలకు యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళకి దెబ్బలు తగిలితే వీళ్ళు ఆల మేఘాల పనుల మీద టకటకా వెళ్ళి చకచక వాళ్ళకి మందులు కట్టడము, చేయడంలో వీళ్ళు ముందుంటారు. హస్తవాసీలు అంటారు వీళ్ళని, అశ్విని నక్షత్రం వాళ్ళు. నకుల సహదేవుల్ని అశ్విని పిల్లలే కదా, వాళ్ళ వరపుత్రులు. సో అందుకే వాళ్ళు వర్షంలో కొన చినుకులు కొన వాళ్ళు నకులు అయితే చక్కగా ఒక సందేశం పంపించి, పూర్వం సందేశం పంపించారు కదా, అలా సందేశం పంపించమని పంపిస్తే విపరీతమైన వాన అంట. ఇంత వానలో కృష్ణుడికి ఈ సందేశం వెళ్ళాలని అర్జునుడు అంటే, నేను ఇవ్వగలను అన్నయ్య అని చెప్పి నకుడు తీసుకుని వెళ్ళి ఆలమేఘాల మీద ఇచ్చేసి వచ్చారు. అప్పుడు కృష్ణుడు అడిగాడు, ఏంటి ఇంత వర్షం, ఇంత మృదువైన వానలో ఎలా రాగలిగాను అంటే, నా దగ్గర ఒక విద్య ఉంది, ఒక చుక్క కూడా నా మీద పడకుండా కత్తితో ఇలా అనుకుంటూ నేను రాగలను అని ఒక్క చినుక పడుకుని చేశాను అంటే, అప్పుడే ఆయన కృష్ణుడు, నువ్వు యుద్ధంలోకి ఎప్పుడు రాకు అని అదే ఆఖరి అనమాట ఆయనకి. అందుకే వాళ్ళు పుత్రులు. సో అశ్విని దేవత పుత్రులు అనమాట. సో వీళ్ళంతా పవర్ఫుల్ జాతకులు. వీళ్ళు కూడా అంతే అశ్విని నక్షత్ర జాతకులు. అశ్విని నక్షత్ర జాతకులు అంటే వాళ్ళకు అనుగ్రహం ఉన్నవాళ్ళు వీళ్ళు. అశ్విని దేవతలకు అనుగ్రహం ఉన్నది. సో అశ్విని నక్షత్రము 3 నక్షత్రాల ఆకాశంలో మనకి 3 నక్షత్రాలు ఒక గుర్రపు ముఖం లాగా ఉంటాయి. ఆ ఫేస్ అలా ఉండే రూపంలో ఉండేది అశ్విని నక్షత్రం జాతకులు. సో వీళ్ళకి జాతకంలో యోగ కాలంలో నవగ్రహాలకి కొన్ని కాలాల అధిపతులుగా అధిదేవతలుగా ఇచ్చారు కనుక వీళ్ళకి అధిపతులు కేతు అధిపతి. సో కేతు అధిపతి ఉండడం వల్ల ఏంటి అంటే వీళ్ళకి మంచి జ్ఞానం, ఖచ్చితంగా పుట్టుకతోనే వాళ్ళకి జ్ఞానవంతులు, సంస్కారవంతులు, చాలా నిదానస్తులు, చక్కగా మాట్లాడే తత్వం అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కేతు వాళ్ళ జాతకంలో ఎక్కడున్నాడు. సో కేతు అధిపతి అయినప్పటికీ ఇవన్నీ వస్తాయి వీళ్ళకి. కానీ వచ్చినప్పుడు కూడా కేతు ఎక్కడున్నాడో దాన్ని బట్టి వాళ్ళ జన్మ జాతకంలో ఇంకాస్త బెటర్ లేకపోతే డిఫరెంట్ గా నెగిటివ్ ఎనర్జీ రావడానికి కూడా కారణం కేతు ఎక్కడున్నాడు చూస్తేనే. సో అశ్విని నక్షత్రానికి పవర్ఫుల్, కానీ కేతు ఆ జాతకంలో వాళ్ళకి ఎక్కడ ఉంటారు దాన్ని బట్టి వీళ్ళకి ఆ ఫలితాలు వస్తుంటాయి. సో ఎప్పుడు కూడా వీళ్ళకి మెయిన్ అది. సో అక్కడ ఏంటి అంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి మొదటి పాదంలో 7 సంవత్సరాలు. సో 7 సంవత్సరాలు కేతు మహాదశ నడుస్తుంది. సో వీళ్ళ జాతకంలో యోగాలు బాగుంటే ఆరోగ్య సమస్యలు ఏం రావు. యోగాలు బాగాలేకపోతే చాలా మంది చిన్నప్పుడే చాలా బక్క పర్సనాలిటీతో ఉండి ఏమీ సరిగా తినక, ఆహారం నీళ్ళు చాలా తక్కువ తాగే పిల్లలు. ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు చూస్తుంటారు, నీళ్ళు తాగరు, మా అబ్బాయి నీళ్ళు తాగడు, మా అమ్మాయి నీళ్ళు తాగదు అని చెప్తుంటారు, నీళ్ళు తాగకపోవడం. సో వీళ్ళు ఎక్కువ డ్రైగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు.
అది ఎక్కువ 7 సంవత్సరాలు కేతు మహాదశ. అంటే మనం ఫస్ట్ అశ్విని నక్షత్రం 1వ పాదం 7 సంవత్సరాలు ఉంటుందని లెక్కేసుకుంటాం. మాలకి 2వ పాదం 3వ పాదం 4వ పాదం వచ్చినప్పటికి ఆ దశలు మారిపోతాయి. 7 సంవత్సరాలు కాస్త 3 ఏళ్ళు 2.5 ఏళ్ళు సంవత్సరం ఇలా మారిపోయి తర్వాత వచ్చేది కేతు మహాదశ, శుక్ర మహాదశ. సో ఎందుకంటే పిల్లలు అదృష్టవంతులుగా పుట్టడానికి ఒక లక్కీ అయితే అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎడ్యుకేషన్ గానీ వాళ్ళకి అన్ని విషయాల్లో యోగించడం గానీ తర్వాత వాళ్ళకి కంఫర్ట్స్ ఇవ్వడంలో గానీ శుక్ర మహాదశ వెంటనే స్టార్ట్ అవుతుంది. ఏకంగా 20 ఏళ్ళు. సో అంటే వీళ్ళు యవ్వన స్థానానికి యవ్వన వయసుకు వచ్చినప్పటికి మొత్తం వీళ్ళు శుక్రుడు మహాదశ వచ్చేస్తుంది. ఈ శుక్రుడు మహాదశ వీళ్ళ చదువు సంస్కారాలు అన్ని కూడా దాంట్లోనే కంప్లీట్ అవుతాయి. రవి యోగం అయితే నెక్స్ట్ వచ్చే దశ గవర్నమెంట్ చాలా మంది రవి మహాదశ. సో రవి మహాదశ రావడం వల్ల ఏంటంటే జాతకంలో రవి యోగం బాగుందంటే డాక్టర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది జస్ట్ జాబ్ ఇలా రాయగానే జాబ్ వచ్చేస్తుంది, జాయిన్ అయిపోయారని అంటారు. సో చిన్న వయసులోనే అన్ని సెటిల్మెంట్ వీళ్ళకి రవి మహాదశ. సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే 27 సంవత్సరాలు రవి 7 సంవత్సరాలు ప్లస్ 20 ఏళ్ళు అంటే ఇది 27 ప్లస్ ఇంకో 7 సంవత్సరాలు రవి మహాదశ. మొత్తం కలిపి మొత్తం మనకి 34 ఏళ్ళు. 34 ఏళ్ళు అయ్యేసరికి 3 దశలు అయిపోయి 3 దశలు వీళ్ళకి అంటే బాగుంటే బ్రహ్మాండంగా వీళ్ళ పిల్లలు సంతానం అన్ని కలిసిపోతాయి. ఎవ్రీథింగ్ డన్. సో వీళ్ళకి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. చంద్రుడు బాగుండాలి చూసుకోవాలి. 10 ఇయర్స్ చంద్ర మహాదశ. సో మేషంలో చంద్రుడు అనేది అశ్విని నక్షత్రం అంటే మేషరాశి వాళ్ళు. సో కాబట్టి మేషంలో చంద్రుడు బాగున్నాడు లేదా అనేది చెక్ చేసుకోవాలి. లగ్నం ఏం పడింది, సో దాన్ని బట్టి చంద్రుడు ఆ లగ్నానికి ఏ కారకుడు అయ్యాడు. తృతీయ కారకుడు అయితే విపరీతమైన అనుమానాలు, విపరీతమైన డౌట్స్ తో వీళ్ళ లైఫ్ వీళ్ళే పాడు చేసుకుంటారు. అంటే కుంభలగ్న జాతకులు అయితే ఇబ్బంది వాళ్ళ లైఫ్ వాళ్ళే డిస్టర్బెన్స్ చేసుకుంటారు. చతుర్థ స్థానం ఒకవేళ చంద్రుడు అయితే వీళ్ళకి తల్లి వైపు నుంచి వీళ్ళకి అన్ని విషయాలు నాలెడ్జ్, నాన్న ఇది కాదు ఇది చేయొచ్చు, ఇది బ్రహ్మాండంగా ఉంటుంది, నువ్వు బాధపడకు అని చెప్పేసి. పంచమ స్థానం అయితే ఇంకా బ్రహ్మాండం. పిల్లలు బాగా మంచి నాలెడ్జబుల్ పిల్లలు, ఏ విషయంలో హెల్ప్ ఉండేటట్టు ఒక మంచి మంత్ర సాధన, పూజ, పునస్కారం అన్ని విషయాలు బాగుంటుంది. సో మళ్ళీ ఇక్కడ చంద్రుడు 6వ స్థానం అధిపతి అయ్యాడంటే ఆ రోగ సమస్యలు స్టార్ట్ అవుతాయి. సో 35 ఇయర్స్ తర్వాత వీళ్ళకి అనారోగ్య సమస్యలు రావడానికి కారణం హెల్త్ డిస్టర్బెన్సెస్ రావడానికి చంద్రుడు 6వ స్థానాధిపతి అయితే. మళ్ళీ అక్కడ నుంచి 7వ స్థానాధిపతి అయితే మంచి వైఫ్ అండ్ హస్బెండ్ మంచి అండర్స్టాండింగ్స్ బాగుంటాయి. బాగుండే హస్బెండ్ గానీ బాగుండే వైఫ్ గానీ వచ్చే అవకాశం. అంటే తులా లగ్న జాతకులు అయితే బాగుంటుంది. సో ఏ విషయమైనా అండర్స్టాండింగ్, ఓకే వాళ్ళ తత్వం ఇలా ఉంటుంది కనుక మనం ఇలా అర్థం చేసుకోవాలి, ఇలా చేయాలి అని చెప్పేసి చూసుకోవచ్చు. తర్వాత అష్టమ చంద్రుడు ఇక చెప్పట్లేదు. వీళ్ళకున్న డౌట్స్ ఇంకెవరికి ఉండవు. ప్రపంచంలో మనిషి చచ్చిపోయిన సరే బతుకుతారే మళ్ళీ ట్రై చేయడం అడిగే లక్షణం ఉంటుంది వీళ్ళకి. అంటే అన్ని డౌట్స్ అనమాట. నిజంగా డాక్టర్ చెప్పింది అబద్ధమో నిజమో నేను చెక్ చేసుకోవాలి, మేము చెక్ చేసుకోవాలి అనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కన్యాలగ్న జాతకులు కన్యాలగ్నం మేషరాశి అయితే ఇలాంటి పరిస్థితి వస్తుంది. సో వీళ్ళు డెఫినెట్ గా ఇబ్బంది పడతారు. తర్వాత 9వ స్థానాధిపతి చంద్రుడు అయితే వీళ్ళకి సూపర్ ఉంటుంది. సూపర్ ఏ విషయమైనా కాన్సన్ట్రేషన్ గా ప్రతి విషయాన్ని తెలుసుకోగలుగుతారు, చెప్పగలుగుతారు. ఒక లీడర్స్ నిజంగా వాళ్ళ చంద్రమాసం బ్రహ్మాండం యోగిస్తారు. చాలా మంది రాజకీయాల్లోకి వెళ్ళడము, రంగప్రవేశం చేయడము, దాంట్లో లీడర్స్ గా ఎదగడము అన్నిటికీ కాను నవమాది చంద్రుడు. సో చాలా మంచి యోగాన్ని ఇస్తాడు. 10వ స్థానాల్లోకి వెళ్ళాడు అనుకోండి. సో అది ఇంకా వీళ్ళకి కంఫర్టబుల్ లైఫ్ ఎప్పుడు కూడా. అంటే ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన జీవితాన్ని నడుపుతుంటారు. కర్కాటక లగ్నం. సో కాకపోతే ఏంటంటే ఇది ఒక చంద్రుడి గురించి మనం చెప్తున్నాం, మిగతా అన్ని కూడా మన కారకుడు చంద్రుడు 10 years మేజర్ రోల్ ప్లే చేస్తాడు. కరెక్ట్ ఏజ్ అప్పుడు 34 నుంచి అంటే కరెక్ట్ ఏజ్ కదా. సో 10 years లైఫ్ కోసం మనం చంద్రుడి గురించి మాట్లాడుకుంటున్నాం. సో చంద్రుడు 10వ స్థానంలో అయితే వీళ్ళకి హ్యాపీ లైఫ్, ఉద్యోగాలు, తర్వాత ఉద్యోగం చేసే ప్లేస్ లో వీళ్ళకి అందరూ ఫ్రెండ్లీగా ఉండడం కాదు, కొంతమంది వెళ్ళిపోతుంటే ఏడుస్తుంటారు. అవును, మీరు ఈ పదవి వెళ్ళిపోతుంటే మాకు ఏడిపోతుందండి అంటారు. సో అంటే అంత ఎమోషన్ గా బాండ్ అవుతారు మనం చేసే కార్యక్రమాలు 10వ చంద్రుడు ఉంటే వాళ్ళకి. సో అలాంటి యోగాలు వస్తాయి. ఇక లాభస్థానాల్లోకి వెళ్ళాడంటే మిథున లగ్న జాతకులు అయితే ఎక్కడెక్కడో తెలియని వాళ్ళందరూ కలిపి వీళ్ళకి ఆశ రాసి ఇచ్చి వెళ్ళిపోతారు. నిజంగా ఇది జాతకమే, మహాజాతకం. అదే నాకెందుకో నీకు ఇవ్వాలనిపిస్తుంది, నువ్వైతే ఏదైనా న్యాయం చేస్తావు. సంబంధం అక్కలేదు. చుట్టాలు బంధువుల్లో దూర బంధువులు ఎవరైనా ఉంటే వీళ్ళని పిలిచి ఎందుకో వాడైతే న్యాయంగా ఉంటాడేమో అనిపిస్తుంది, వాళ్ళైతే న్యాయంగా చెప్తుందేమో అందరికి అని అనిపిస్తుంది, అమ్మాయినా అబ్బాయినా. సో వాళ్ళకి ఈ ఆస్తి మేము మీకు ఇచ్చి వెళ్దాం అని చెప్పేసి అని వీళ్ళకి యోగాలు అంటాం కదా, అప్పుడప్పుడు వచ్చే యోగాలు ఉంటాయి. సో అలా లాభస్థానంలో చంద్రుడు అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉంటే ఎవరెవరి నుంచో వచ్చిన ఆస్తి కూడా వీళ్ళు కలిసి వస్తుంది. వీళ్ళ ఆస్తి కాకుండా వేరే వాళ్ళ ఆస్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 12th హౌస్ వృషభ లగ్నం వాళ్ళకైతే ఇక
చంద్రుడు అక్కడ ఉచ్చ స్థానం అయినప్పటికీ కూడా సో అంటే అది వృషభ లగ్నం కాదు, మేషంలో చంద్రుడు, మేషంలో చంద్రుడే ఉంటాడు అన్న, అది వృషభ లగ్నం అవుతుంది వీళ్ళకి. సో వృషభ లగ్నం అయిపోతే మేష లగ్నానికి మేషరాశికి వృషభ రాశి అనేది ద్వితీయ సప్తమాధిపతి అండి, మారక. సో అందువల్ల ఏంటంటే చంద్రుడు 12th హౌస్ లో ఎప్పుడు ఉండకూడదు, ఉండడం వల్ల ఇబ్బందులు 10 years ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు. మరి వీళ్ళు అశ్విని నక్షత్ర జాతకులు ఎప్పుడు పెళ్లి చేసుకుంటే బెటర్ అంటారు? రవి దశలోనే పెళ్లి చేసుకుంటే బెటర్? ఖచ్చితంగా రవి దశలోనే వీళ్ళు వివాహం ఏర్పాట్లు చేసుకోవాలి. ఎందుకంటే చంద్రుడు యోగిస్తాడా యోగించడం అనేది పక్కన పెడితే రవి దశలో వీళ్ళకి యోగకారకుడు. ఎందుకంటే ఒక మేజర్ రోల్స్ మెజారిటీ లెవెల్స్ అన్ని కొన హ్యాపీగా అది ఖచ్చితంగా సక్రమంగా జరిగేటట్టు, ఒక న్యాయబద్ధంగా జరిగేటట్టు చేసేది రవి గారు. అప్పుడు ఈ సుమారుగా 25 నుంచి సుమారుగా 31 ఏళ్లలో పెళ్ళైపోవాలి కంపల్సరీగా. అయిపోతేనే వీళ్ళు హ్యాపీగా లైఫ్ సెటిల్ అవుతారు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. అమ్మాయిలకైతే ఈ రవి శుక్రమాసం వస్తే పెళ్లి చెప్తారు, శుక్రమాస దశలోనే అమ్మాయిలు చేసేయాలి. చేస్తేనే వాళ్ళ తర్వాత మన చేతిలో ఉంటారు పిల్లలు, లేకపోతే మన చేతిలో ఉంటారు వాళ్ళు. ఇంచుమించు 23 ఏళ్ల లోపే అమ్మాయిలకైతే పెళ్లి అయిపోయింది. కొంతమంది 20 ఏళ్ళకి, ఎందుకంటే చాలా మంది అశ్విని నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళకి సంవత్సరమే కేతు దశ వెళ్ళిపోతుంది, తర్వాత శుక్రమాసం వచ్చేస్తుంది. 20 years లోపే పెళ్లి చేసేయాలి. సో ఆడపిల్ల మన మాట వినాలి ఖచ్చితంగా. అంటే అశ్విని నక్షత్రం అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి. సో ఏ విషయమైనా ఎలాగైనా అనాలిసిస్ చేయగలదు, ఏ విషయం చెప్పగలదు. సో నాకు తనకు నచ్చింది అనుకోండి, దాన్ని మనం ఎలాగైనా కన్విన్స్ చేయగలదు. నచ్చలేదు అనుకో దాన్ని ఎలాగైనా మోటివేట్ చేసి డిమోటివేట్ చేసేస్తుంది. సో ఇలాంటి ప్లానింగ్స్ అన్ని అశ్విని నక్షత్రం అమ్మాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకని వీళ్ళు ఖచ్చితంగా 20 ఏళ్ళ లోపు పెళ్లి చేస్తే మన చేతిలో ఉంటారు ఆడపిల్లలు. లేకపోతే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారంటే మనం అప్పుడు దాకా వేచి ఉండి వాళ్ళు తెచ్చుకుంటే అక్షంత వేయాల్సి వస్తుంది. మనం తెచ్చిన వాళ్ళు నచ్చితే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో లేదు తెలియదు, గ్యారంటీగా లేదు. మరి రవిదాస్ అయిపోయిన తర్వాత అంటే 33 ఏళ్ళు వచ్చేసాయండి, పెళ్లి అవ్వలేదు, రవిదాస్ అయిపోయింది అనుకుందాం, మళ్ళీ ఎప్పుడు వివాహం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? జాతకం చూడాలన్న, మళ్ళీ దానికి పర్సనల్ జాతకం చూడాల్సింది. ఎందుకంటే ఇది మనం జస్ట్ జనరల్ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ చదువుకుంటే జనరల్ ప్రిస్క్రిప్షన్, జనరల్ యాంటీబయాటిక్స్ కావాలంటే జాతకం చూడాల్సింది. ఎందుకంటే ఎందుకు అవ్వలేదు, ఇంతకాలం వివాహం జరగలేదు అంటే ఏమైందని చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. సో అశ్విని నక్షత్రం వాళ్ళు పాటించవలసింది నియమాలు. సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక ఆరాధన నేర్పించాల్సింది ఏంటంటే గణపతి ఆరాధన. ఎందుకంటే కేతువుకి అధిపతి గణపతి. తర్వాత కేతు గ్రహం నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే గణపతిని ఆరాధించాలి. తర్వాత మేషరాశికి కుజుడు అధిపతి. సో కుజువత్ కేతు అంటాం, అంటే కుజుడు ఇచ్చే ఫలితాలు కేతు ఇస్తాడు, కేతు ఇచ్చే ఫలితాలు కుజుడు కొన ఇచ్చేది. సో ఈ 2 గ్రహాలకి ఒకే ఒక అధిదేవత ఎవరంటే గణపతి. సో గణపతి ఆరాధించడం వల్ల కుజుడి నుంచి వచ్చే అగ్రెసివ్నెస్ ని తగ్గుతుంది. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలకి మాట చాలా స్పీడ్ గా వస్తుంది, వచ్చి గట్టిగా ఒక మాట అనేస్తే అది రిలేషన్ కట్ అయిపోతుంది. అలాగే అబ్బాయిలకి మాట్లాడతారు, రిలేషన్స్ కట్ అవుతాయి. సో అలా రిలేషన్స్ కట్ అవ్వకుండా ఉండాలంటే గణపతి ఆరాధన చేయడం వల్ల ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని తెలుస్తుంది. జీవితాంతం గణపతి ఆరాధన వీళ్ళు లైఫ్ లాంగ్. గణపతికి గరికతో పూజ చేయడం, బెల్లం నైవేద్యం, ఉండ్రాళ్ళ నైవేద్యం, మంగళవారం పూట ఉపవాసం ఉండడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. మంచి కాన్సెప్ట్ ఇది. డెఫినెట్ గా ఇప్పుడిప్పుడే మరి యంగ్ ఏజ్ లోకి టీన్స్ లోకి ఎంటర్ అవుతున్నటువంటి పిల్లలకి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మరి ఇట్లా ఇబ్బంది పడుతున్నామంటే అశ్విని నక్షత్ర జాతకులు అని అంటే సింపుల్ గా మనం గణపతి ఆరాధన చేసుకుంటే ఎంత ఆరాధన చేసుకుంటే అంత బాగుంటుంది కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో భరణి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. శ్రీమాత్రే నమః.